గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈరోజు మనం 10th క్లాస్లో ఉన్నటువంటి యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం థియరంలో మనం ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఈ ఏ బి అనేవి రెండు పాజిటివ్ ఇంటీజర్స్. ఈ రెండు ఇంటీజర్స్తో పాటు ఇక్కడ క్యూ అనేది ఆర్ అనేది ఇవ్వబడింది. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అని ఇవ్వబడింది. 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ బి అని కూడా ఇవ్వబడింది. ఇది ఏ విధంగా వచ్చిందంటే ఏ డివైడెడ్ బై బి అంటే ఫస్ట్ పాయింట్ అనమాట. ఏ కామా బి అనేవి పాజిటివ్ ఇంటీజర్స్. ఈ ఏని బి చేత డివైడ్ చేస్తే ఒక క్యూ అనే కోఎఫిషియంట్ వచ్చిందంట. రిమైండర్ అనేది ఆర్. ఇప్పుడు మనకి ఏ కావాలంటే ఏం చేస్తాం? ఈ బీని క్యూతో మల్టిప్లై చేస్తాం, వచ్చిన దానికి ఆర్ అనే రిమైండర్ని యాడ్ చేస్తాం. బీని క్యూతో మల్టిప్లై చేస్తే బీక్యూ ప్లస్ ఈ రిమైండర్ ఆర్ని యాడ్ చేసినట్టయితే ఈ ఏ అనేది రావడం జరుగుతుంది. ఇది డివిజన్ ఫార్ములా ఆధారంగా మనకి ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇదేంటి? డివిడెండ్. ఇది బి అనేది డివైజర్, క్యూ అనేది కోషియంట్, ఆర్ అనేది రిమైండర్. అసలు ఈ బీకి ఆర్కి ఉన్న రిలేషన్ ఏంటి? ఇదేమో డివైజరు, ఇదేమో రిమైండరు. ఈ రిమైండర్ ఎప్పుడు కూడా బీ కన్నా చిన్నది ఉంటుంది, బీ కన్నా డివైజర్ కన్నా చిన్నది ఉంటుంది. అంటే 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, ఎక్సెట్రా సో ఆన్ B-1 వరకు రావచ్చు. కానీ బి మాత్రం రాదు. రిమైండర్ బి మాత్రం రాదు. బీతో భాగించినప్పుడు, డివైడ్ చేసినప్పుడు మనకి బి అనేది రాదు. బి కన్నా చిన్న నెంబర్స్ అన్నీ కూడా వస్తాయి. అదే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. అంటే రిమైండర్ ఎప్పుడూ కూడా రిమైండర్ ఈజ్ ఆల్వేజ్ లెస్ దాన్ బి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. అంటే అర్థం ఏంటి? దీని అర్థం 0 ఉంటుంది, 0 తర్వాత 1 ఉంటుంది, 2 ఉంటుంది, ఎక్సెట్రా సో ఆన్ B-1 వరకు ఉంటుంది. అంటే బి ఉండాలి అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. కాబట్టి మనకి ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి బి ఉండదన్నమాట. 10th క్లాస్లో MCQ క్వశ్చన్స్ అనేవి ఈ డివిజన్ ఆల్గోరిథం థియరం పైన ఏ విధంగా వస్తాయో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.